నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన సన్న రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు వరిధాన్యాన్ని తీసుకువచ్చి రోజులు గడిచినా ధాన్యం తూకం వేయడం లేదని అధికారులు స్పందించి వెంటనే వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు సత్యను ఛానల్తో మాట్లాడారు. నాంపల్లి మండల పరిధిలోని చిట్టెంపాడు గ్రామ పరిధిలో ఏర్పాటు చేసిన సన్న రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు వరిధాన్యాన్ని తీసుకొచ్చి రోజులు గడిచినా ధాన్యం తూకం వేయడం లేదని అధికారులు స్పందించి వెంటనే వరిధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించి పంట అమ్మడానికి పడే అవస్థలు అధికారులకు పట్టవా అని ఆయన సత్య న్యూస్ ద్వారా డిమాండ్ చేశారు. తక్షణమే తూకం వేసి రైస్ మిల్లులకు తరలించకపోతే రైతుల పక్షాన ధర్నా చేస్తామని అన్నారు. ప్రతి అధికారి రైతుల కోసం ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులకు నీడ కొరకు టెంట్ ఏర్పాట్లు చేసి తాగునీటి సౌకర్యం కల్పించాలని కోరారు. ఇదే విషయమై నాంపల్లి తహసీల్దార్ గూగులతో దేవాసింగ్ను వివరణ అడగగా సంబంధిత అధికారులతో మాట్లాడి సన్న రకం వరిధాన్యాన్ని వెంటనే తూకం వేసి రైస్ మిల్లులకు తరలించే విధంగా ప్రయత్నం చేస్తామని, రైతులు ఎలాంటి ఆందోళన చేయవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి, సన్న రకం వరిధాన్యం కొనుగోలు కేంద్రం నిర్వాహకులు పూదరి పురుషోత్తం, వెంకటయ్య, రైతులు వట్టికోటి కొండయ్య, ఏకుల ముత్యాలు, జక్కల జంగమ్మ, నాయని శేఖర్ రెడ్డి, బొట్టు నరసింహ, నారపాక నరసింహ, బూడిద వెంకటయ్య, బుష్పాక నరసింహ, ఏదుల్లు పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. సార్ వచ్చి నీలేకర్ సార్, అయ్యా మాకు కూడా కొట్టు, మా ఏంది పరిస్థితి, వెళ్ళిపోవాలి. అక్క ఏం పేరు? మీ పేరు అలవేల. ఏ ఊరు మీది? నాంపల్లినా? ఇక్కడ ఈ వరిధాన్యం తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? 10 రోజులు అవుతుందా? నాచర్ వచ్చిందా మీది? వచ్చింది. మరి ఎందుకు ఎత్తట్లేరు? ఏమో సార్, మాకు తెలియదు కదా. ఏమంటారు మరి? వస్తామంటారు, వస్తలేరు. నాచర్ వచ్చినా కానీ ధాన్యం ఎత్తలేరు. అదేవిధంగా మనము ఇక్కడ ఉన్నటువంటి వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు ఉన్నారు. ఒకసారి వారి ఆవేదన చెందుతున్నారు, వారి మాటల్లో కూడా తెలుసుకుందాము, వాళ్ళు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుందాము. నమస్తేనే. నమస్తే. పెద్ద మనిషి ఏం పేరు? మీ పేరు? నా పేరు కొండయ్య. ఏ ఊరు మీది? వడ్డేపల్లి. ఇక్కడికి ధాన్యం తీసుకొచ్చి ఎన్ని రోజులు అవుతుంది? నేను 12 తారీఖు తెచ్చిన సారు. మ్యాచర్ వచ్చి 3 రోజులు అయ్యింది. 3 రోజుల సంది ఏం లేపుతలేరు. మరి ఇక్కడ మేము ఏం చేయాలి, ఎంత బాధపడాలి? నీళ్లకు, పెద్ద మనుషులం, నీళ్లకు ఇబ్బందులు పడుతున్నాం మేము. నాకు అంత ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ. మరి ధాన్యం ఎప్పుడు లేపుతారు, ఏం సంగతి అని మేము అడుగుతున్నాం. ప్రస్తుతం మనం ఇక్కడ నాంపల్లి మండల కేంద్రం ఉన్నటువంటి సన్నధాన్యం వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడ ఇప్పటికే ఈ వరి కొనుగోలు కేంద్రము 8వ తారీఖు స్టార్ట్ చేసిన ఇంతవరకు కూడా ఇక్కడ ఏ ఒక్కరికి కూడా వరి ధాన్యాన్ని సేకరించడం లేదు. దీనికి రకరకాల కారణాలతోటి రైతులను అసలే వేసవి కాలము దప్పికకి ఇబ్బంది పడుతున్న సందర్భంలో ఎండలో ఇక్కడ కాయకష్టం చేసి ఈ మార్కెట్కి తీసుకొచ్చినా కానీ ధాన్యం కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఇదే విషయం పైన ఇక్కడ సిపిఎం మండల కార్యవర్గం నుంచి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి గారు ఉన్నారు. ఒకసారి వారి మాటలు తెలుసుకుందాము. రైతుల ఆవేదనని వారు ఏ విధంగా వెలికి తీస్తారో వారి మాటలు తెలుసుకుందాం. నమస్తే అన్నగారు. నమస్తే అన్నగారు, ఇక్కడ ఈ వరిధాన్యం కొనుగోలు కేంద్రము 8వ తారీఖు ఓపెన్ అయింది. ఇంతవరకు రైతులు వరిధాన్యాన్ని కొనుగోలు చేస్తలేరని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేము
నిజంగా దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. తక్షణమే ప్రభుత్వ అధికారులు దీన్ని స్పందించి ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. నాంపల్లి మండలంలో చిట్టంపాడు పోయే రూట్లో ఈ వరి కొనుగోలు కేంద్రం ఉన్నది. ఇక్కడికి సంబంధించి సన్నాలు ఇక్కడ పోసుకొని రైతులు ఎంతోమంది కాయకష్టం చేసుకొని ఆరుగాలం కష్టపడి రైతులు పండించిన పంటకు సంబంధించి గిట్టుబాటు ధర వచ్చినా రాకున్నా పంట తీసుకొచ్చి కళ్ళంలో పోసి ఇప్పుడు మ్యాచింగ్ వచ్చినాక కూడా తీసుకుపోతలేరు అనేది చెప్తా ఉన్నారు. 16 రోజులు దాదాపు 16 రోజులు కావస్తుంది. ఇక్కడ రైతులు ఎర్రటెండలో కూడా వాళ్ళ ఒడ్లు ఎండబెట్టుకొని ఉంటున్నారు. కానీ అధికారులు ఇప్పటి వరకు దీన్ని ప్రారంభించారు తప్ప ఇక్కడ ఉన్నటువంటి మండల అధికారులు దీన్ని తక్షణమే సందర్శించి దీన్ని చర్య తీసుకోవాలని. ఇప్పుడు ఇక్కడ మిల్లర్ల తప్పు ఉందా లేకపోతే రైస్ మిల్కి సంబంధించినటువంటి రవాణాకు సంబంధించి లారీలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారా? ఇక్కడ నిర్వాహకులకు అడిగితే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే లారీలు వచ్చి మాకు కేటాయించారు, పిఏపీలు కేటాయించారు తప్ప రైస్ మిల్లర్లకు సంబంధించి తీసుకురావద్దు, మేము ఇక్కడ కొనుగోలు అంటే దిగుమతి చేసుకోలేమని చెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకు తీసుకోరు? రైతులు ఆరుగాలం కష్టపడి ఇప్పుడు రేపు వర్షం వస్తే లేకపోతే గాలి దుమారం వస్తే ఎక్కడ వెళ్ళాలి? రైతులు అంటే పండించిన పంటను మొత్తం కూడా భూమి పాలు చేసి వెళ్ళిపోవాలన్నా ఇక్కడ అదే ఆందోళన చెందుతూ ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం తక్షణం స్పందించి దీనికి సంబంధించి గిట్టుబాటు ధరతో పాటు అదనంగా ఇక్కడ ఎండాకాలం కాబట్టి వేసవికాలం కాబట్టి టెంట్లు ఏర్పాటు చేసి మెడికల్కి సంబంధించినటువంటి అందుబాటులో మెడికల్ కిట్లు పెట్టాలి, వాటర్ సప్లై చూడాలా, దీనికి సంబంధించి దళారీ వ్యవస్థ లేకుండా చూడాలా. ఇప్పటికే ఆందోళన చెందుతా ఉన్నారు. గత ప్రభుత్వం దళారీ వ్యవస్థ ఉండి బాగా ఇబ్బంది పెట్టిరు, అలాగే కొనుగోలు చేశారు తప్ప రైతులకు ఇబ్బంది పెట్టిరని చెప్తా ఉన్నారు. ఇక్కడికి వస్తే దాన్ని పునర్తంకితం కాకుండా ఈసారి ఖచ్చితంగా రైతులే కొనుగోలు చేయాలి. ఫస్ట్ వచ్చినటువంటి రైతులను చూసి వాళ్ళు ఇప్పటికి చెప్తా ఉన్నారు 6 రోజుల నుంచి నేను ఇక్కడనే ఉంటున్నాను, ఆయన ఇక్కడనే పడుకొని ఇక్కడనే ఉంటున్నా అని చెప్తా ఉన్నారు రైతులు. తక్షణమే దీన్ని అధికారులు దీన్ని తహసీల్దార్ కార్యాలయం సంబంధించినటువంటి తహసీల్దార్ గౌరవనీయులు జడ్జి గారు దీనికి సంబంధించి స్పందించి ఇక్కడికి వచ్చి ఈ పర్యవేక్షణ చేసి రైస్ మిల్లర్లతో అదేవిధంగా రవాణా వ్యవస్థ అయినటువంటి లారీ యజమానులతో మాట్లాడి ఈ సమస్యని తక్షణమే పరిష్కరించాలని చెప్తా ఉన్నాము. మేము సిపిఎం పార్టీగా అది చేయకపోతే ఖచ్చితంగా మేము ఆందోళనకు దిగుతాం. ఖచ్చితంగా దీన్ని ఇమ్మీడియట్లీ రైతులకు ఉన్నటువంటి సమస్యని దీన్ని తక్షణమే తీర్చాలని కోరుతా ఉన్నాం. దీన్ని ఇక్కడ స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా జిల్లా అధికారులతో కూడా మేము మాట్లాడిన రైతులు తీసుకుపోయి కార్యక్రమాన్ని దీన్ని సమస్యని పరిష్కరిస్తామని సిపిఎం పార్టీగా నాంపల్లి మండల కమిటీకి వెళ్ళి కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ సెంటర్ నిర్వాహకులతో మాట్లాడదాము. వరిధాన్యం కొనుగోలు చేయడానికి ఏర్పాటు చేసిన సెంటర్లో ఇక్కడ సెంటర్ నిర్వాహకులు ఉన్నారు. వారి మాటల్లో కూడా అసలు ఏం సమస్య ఏం జరుగుతుందో తెలుసుకుందాము. నమస్తేనా అన్న, ఇప్పుడు ఇక్కడ వరిధాన్యం కొనుగోలు కేంద్రం ఓపెన్ చేసి కదా, మీరు ఓపెన్ చేసిన దగ్గర నుంచి రైతులకు మ్యాచ్ వచ్చినా కూడా ఇంకా లిఫ్ట్ చేయట్లేరు అంటున్నారు. మరి సమస్య ఏంటి, ఎందుకు లిఫ్ట్ చేయట్లేరు? అదైతే వాస్తవమే. చాలామంది రైతులు అయితే మ్యాచర్ వచ్చింది. మాకు మిల్లు శ్రీ చెన్నకేశ్వర సరస్వతి పిఏపల్లికి అలాట్ చేసారు, ట్యాగ్ అయింది. ఆయనకు మిల్లుకి కాల్ చేస్తే ధాన్యం ఎత్తొద్దు, తీసుకురావద్దు, ధాన్యం తీసుకొస్తే నేను దించుకోను, సన్న రకం ధాన్యము నూకలు ఎక్కువ వస్తున్నాయి, మేము ప్రభుత్వానికి బియ్యం యాడికెళ్ళి తెచ్చియము అని చెప్పేసి మిల్లు వాళ్ళు దించుకోవడానికి నిరాకరిస్తున్నారు. అందుకోసం ధాన్యం ఇప్పుడు ఇటు నుంచి మ్యాచర్ వచ్చినా కూడా ఎత్తలేని పరిస్థితి. అన్న, మీరు ఈ విషయాన్ని ఎవరికైనా లోకల్ ఉన్న అధికారులకు కానీ ఎవరికైనా జిల్లా అధికారులకు కానీ మీరు తెలియజేస్తే వారి స్పందన ఏ విధంగా? లోకల్లో తహసీల్దార్ గారికి తెలియజేసిన ఇదే విషయం తహసీల్దార్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినా, జిల్లా స్థాయి అధికారులకు మాకైతే గ్రూప్ ఉందో మానిటరింగ్ గ్రూపు, ఆ గ్రూప్లో కూడా చెప్పేసిన ఈ పరిస్థితి ఇక్కడ ఇలా జరుగుతుందని. కానీ జిల్లా స్థాయి అధికారులు అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి స్పందన కనిపించలేదు. లోకల్ తహసీల్దార్ గారికి కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా తహసీల్దార్ గారి గురించి ఇక్కడ సన్నవడ్ల వరిధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు వారి యొక్క ఇబ్బందులను అనేక రకాలుగా తెలియజేస్తూ ఉన్నారు. అదేవిధంగా వారి ఇబ్బందులను కూడా మనము సత్య న్యూస్ ద్వారా బయటకు తీసుకొచ్చే అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే రైతులు ఆరుగాలం కష్టం చేసి ఈ వరిధాన్యాన్ని ప్రభుత్వము గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు సన్న వరిధాన్యానికి అదేవిధంగా బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది, క్వింటాల్కి 500 చొప్పున. అయినప్పటికీ కూడా ప్రభుత్వము రైతుల మీద ఒక మంచి ప్రేమతో చూపించినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి దళారులే కానీ అదేవిధంగా రైస్ మిల్లర్లే కానీ కొనుగోలు చేయడానికి ముందుకు రాలేక రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు అనేది కనబడతా ఉంది. ఇకనైనా ఉన్నతాధికారులు, జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి ఎవరైతే మిల్లు కేటాయించారో ఆ రైస్ మిల్లర్తో మాట్లాడి వెంటనే ఇక్కడ నుండి ఈ వరిధాన్యాన్ని లిఫ్ట్ చేసి తీసుకెళ్లే విధంగా చూడాలని చెప్పేసి, ఆ మిల్లు కాకపోతే మరొక మిల్లుకైనా కేటాయించి వేరే మిల్లును ట్యాగ్ చేసైనా సరే ఇక్కడ ఉన్నటువంటి వరిధాన్యాన్ని తక్షణమే ఇటు నుండి లిఫ్ట్ చేయాలి, మిల్లుకు తరలించాలి. లేని పక్షంలో అకాల వర్షానికి గురై ఆరుగాలం కష్టం చేసినటువంటి ఈ వరిధాన్యము వరదలో కొట్టుకుపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి ఉన్నతాధికారులు చొరవ తీసుకొని ఈ రైతుల సమస్యను సత్వరమే పరిష్కరించాలని మేము కూడా సత్య న్యూస్ ద్వారా కోరుతా ఉన్నాము. ఓవర్ టు స్టూడియో, వెంకటేశ్వర్లు, సత్య న్యూస్.